ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, 23వ సంవత్సరంలో కడపలో జరిగిన కాన్ఫరెన్స్లో మనము లేచి కట్టుదము అనే విషయాన్ని మనం నెహెమ్యా గ్రంథం ఆధారంగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ సంవత్సరంలో మరికొన్ని కూడికల్లో కడపలో జరిగిన మా స్థానిక సంఘ కూడికలు కానీ, జిల్లాలో జరిగిన కొన్ని కూడికల్లో కూడా దీనిలో నుండి కొన్ని తలంపులు ప్రభువు మనకు అందించాడు. ఒకసారి చదివినది, ధ్యానించినది, వివరించినది అంతటితో విడిచిపెట్టకుండా మరలా చదివి, మరలా ధ్యానించి, మరలా ప్రార్థించి, మరలా ప్రభు దగ్గర కనిపెట్టి నేర్చుకోవాలి అనే ఆశ ప్రభు నాలో ఉంచాడు. దాని ద్వారా ప్రభు ఈ గ్రంథంలో ఉన్న విషయాలు కొన్ని అందిస్తూ వస్తున్నాడు. అంటే బైబిల్లో 66 గ్రంథాల్లో ప్రభు యొక్క సందేశాన్ని మనం తెలుసుకోవడం మనకు చాలా అవసరం, సహాయకరం. ఈ ఉదయకాలం క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాకార నిర్మాణం మొదటి 6 అధ్యాయాల్లో చెప్పాడు. తర్వాత 7వ అధ్యాయం నుండి 12 వరకు 6 అధ్యాయాలు ఆత్మ సంబంధమైన గోడలు పడిపోగా వాటిని ఎలా కట్టుకున్నారో నెహెమ్యా నాయకత్వంలో పనివారి విషయమై 7వ అధ్యాయం, వాక్య పఠన విషయమై 8వ అధ్యాయం, ప్రార్థన విషయమై 9వ అధ్యాయం, ప్రమాణాలు నిర్ణయాల విషయమై 10వ అధ్యాయం, పని విషయమై పారావారు కావలికాయ వారు దాని గురించి 11వ అధ్యాయం, ఇక 12లో పని పూర్తి కాగా 2 గుంపులుగా నెహెమ్యా నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో వారందరూ ఆ గోడ పైన ప్రభువును ఘనపరుస్తూ పాటలు పాడుతూ స్తుతులు చెల్లిస్తూ ప్రాకార ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరిగించారు. ప్రాకార ప్రతిష్టలో నెహెమ్యా 12వ అధ్యాయం, పని నియమించుటలో, కావలి వారిని నియమించుటలో నెహెమ్యా 11వ అధ్యాయం, దేవుని ప్రజలతో నిర్ణయాలు చేయించడంలో నెహెమ్యా 10వ అధ్యాయం, సమాజమంతటిని ప్రార్థనలో సమకూర్చిన నెహెమ్యా 9వ అధ్యాయం, వాక్య పఠనలో సమకూర్చిన నెహెమ్యా నీటి గుమ్మం దగ్గర అది 8వ అధ్యాయం, పనివారిని నియమించిన నెహెమ్యా 7వ అధ్యాయం. ముందు నుండి వెనక నుంచి ముందుకు చెప్పారంతే. ఆ అధ్యాయాల్లో ఉన్న సారాంశం అంతా అయిపోయిన తర్వాత నెహెమ్యా తిరిగి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన సెలవు పూర్తయింది కనుక మాట ప్రకారం వెళ్ళి అన్నీ చక్కచేసి వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి ఆయన ఏవేవి బాగు చేసి వెళ్ళాడో అవే లోపాలు మళ్ళా దేవుని ప్రజల మధ్య కనబడ్డాయి. కనుక 13వ అధ్యాయంలో 5 ముఖ్యమైన దిద్దుబాట్లు నెహెమ్యా చేశాడని 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏదైనా లోటుగా ఉంటే లోటుగా ఉంచి సేవ జరిగించేవాడు కాదు నెహెమ్యా, కార్యక్రమాలు జరిగించేవాడు కాదు. లోటు తప్పకుండా చక్క చేస్తాడు. అదే మనకు పాఠం. మన సంఘాల్లో కూడా లోపాలు ఉన్నాయి, మన సహవాసంలో లోపాలు ఉన్నాయి, మన కుటుంబాల్లో లోపాలు ఉన్నాయి, మన వ్యక్తిగత జీవితాల్లో లోపాలు ఉన్నాయి. లోపాలుగా పెట్టుకుని సాగిపోకూడదు. మనం వాటిని అర్థం చేసుకుని ప్రభు కృపను పొంది దిద్దుబాట్లు చేసుకోవాలి. కరెక్షన్, క్రమపరచబడడం, దిద్దుబాట్లు మన జీవితానికి ప్రయోజనకరం. కష్టంగా కనబడచ్చు కానీ దాన్ని బాధగా మనం ఎంచుకోకూడదు. ఈ మొదటి 6 అధ్యాయాలు అక్షరార్థంగా పడిపోయిన గోడలు కట్టించే పనిలో నెహెమ్యా నిమగ్నమై ఉన్నాడు. 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 4వ అధ్యాయం మొదటి వచనం, మేము గోడ కట్టుచున్న సమాచారం విని అని సన్బలటు పేరు రాశాడు. మేము గోడ కట్టుచున్న సమాచారం, పడిపోయిన గోడలు కట్టడానికి వారు పూనుకున్నారు.
పడిపోయినవి ఆ స్థితిలో విడిచిపెట్టలేదు వారు. పాడైన గోడలు, పడిపోయిన గోడలు, పురాతనమైన గోడలు అవి నిలబెట్టబడాలి. యెరూషలేం పట్టణానికి భద్రత ఉండాలి. దాని చుట్టూ 4 వైపులా ఉండే గోడలు పడిపోగా పడద్రోయబడిన ప్రాకారం నిర్మించడానికే నెహెమ్యా ప్రార్థన చేశాడు. 4 నెలలుగా ఆయన ప్రార్థన చేశాడు. నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి అన్నాడు. ఇప్పుడు రాత్రి యందు లేచామంటే అర్థం ఏంటి? నిద్రపోవలసిన సమయంలో నిద్ర కొంత త్యాగం చేసి ప్రభు పని కొరకు ఆయన లేచాడు. ఆయన మాత్రమే కాదు, నాతో కూడా కొందరు లేచారు అని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన. అది చక్కని మాట. కర్మెలు సంఘాన్ని గూర్చి ప్రభు నీకు ఏదైనా ఆలోచన పుట్టిస్తున్నాడా? మనం ఉన్న సంఘాలు, రామాపురం సంఘం కానీ, పులివెందుల సంఘం కానీ, కడప సంఘం కానీ, ప్రొద్దుటూరు సంఘం కానీ, ప్రభు పుట్టించే ఆలోచన అది మనం నెరవేర్చాలి. ప్రభు సాధారణంగా ఎప్పుడు ఆలోచన పుట్టిస్తాడంటే ఎక్కువగా రాత్రి కాలంలో పుట్టిస్తాడు ఆయన. ఎందుకో తెలియదు మనకి. పగటి వేళ చేయవలసిన పనిని గురించి రాత్రి వేళ ఆయన మనకు ఆలోచన పుట్టిస్తాడు. దాన్ని మనం పగటిలో నెరవేర్చాలి. మనం పండుకున్నాం అంటే ఇక పండుకోవడమే, నిద్రపోవడమే అని కాదు. శ్రాంతి మనకు అవసరమే. కానీ నా మంచం మీద నేను పరుండి ఉండగా అని కీర్తనకారుడు చెప్పినట్టుగా ప్రభు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, కొన్ని తలంపులు ఇస్తాడు. అటువంటి అనుభవం నీకు ఉందా? సంఘాన్ని నడిపించే పెద్దలుగా ఉంటే అటువంటి అనుభవాలు ఉండాలి. నా డ్యూటీ, నా ఫ్యామిలీ, నా పిల్లలు, వారి చదువు, ఇంతే సంగతులు కాదు. సంఘాన్ని గురించిన ఆలోచన ఉండాలి. సేవకులకు ఉండాలి, పెద్దలకు ఉండాలి. నాకే ఆలోచన లేదంటే అది చెల్లదు, దానివల్ల ప్రయోజనం ఉండదు. సంఘాన్ని గురించి ప్రభు ఆలోచనలు ఎప్పటికప్పుడు ఆలోచనలు పుట్టిస్తాడు ఆయన. మొదటి అధ్యాయం 11వ వచనం ప్రార్థన ముగిస్తున్నాడు. 4 నెలలు ప్రార్థన చేసి ముగిస్తూ, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి అన్నాడు. కాబట్టి యెరూషలేమును గూర్చి ప్రభు వారికి ఏమిచ్చాడు? ఒక ఆలోచన ఇచ్చాడు. 4 నెలలు ప్రార్థన చేయగా, నీ నామమును భయభక్తులతో ఘనపరచులందు ఆనందించు నీ దాసుల మొర్రను, నా మొర్రను ప్లస్ నీ దాసుల మొర్రను. కొన్నిసార్లు మనం ఏం చెప్పాల్సి వస్తుందంటే, మా సంఘస్థులు చేయు ప్రార్థన అంగీకరించు ప్రభువా. నేను చేయను కదా, నేను చేయను, నాకు భారం లేదు, నాకు అలవాటు లేదు, నేను చేయను. కనుక మనం ఏమనాలా? మా సంఘస్థులు చేసే ప్రార్థన అంగీకరించం. మన నెహెమ్యా ఏమంటున్నాడు? నంబర్ 1 నా మొర్ర, నంబర్ 2 నీ దాసుల మొర్ర. ఈ విషయంలో ఏకీభించేవారు. నేను ఒక్కడే కాదు. నెహెమ్యా ప్రార్థనని మొదట మనం చెప్పుకున్నా, ఆయనతో ఏకీభవించి భారము కలవారు పడిపోయిన ప్రాకారం కట్టబడాలని ఆయనతో ఏకీభవించి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉన్నవారు ఉన్నారు. ఇది మన భక్తి జీవితానికి చాలా సహాయకరమైన అనుభవం. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఈ 3 మాటలు అనుభవం గలవారు చెప్తూ ఉంటారు. ప్రభుదాస్ అంకుల్ చాలాసార్లు చెప్పేవారు. ఆయన చాలా ప్రార్థన చేసేవారు. ప్రార్థన కూడిక ఉన్న వారానికి ఒక్కరోజే కాదు, ప్రార్థన కూడిక లేని రోజులు కూడా, రోజు ప్రార్థన లేని రోజు ఉండదు. ఉదయమే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, మళ్ళా కుటుంబ ప్రార్థన, మళ్ళా రోజులో సాయంకాలం ప్రార్థన, ఇంకా ఎక్కడికైనా గృహదర్శనలకు వెళ్తే అక్కడ ప్రార్థన. ప్రార్థన అనుభవం, ప్రార్థన జీవితం కలిగిన వారు, శక్తి గలవారు. అందుకే వారి పరిచర్య ఫలించింది, నిలిచింది. వారు వెళ్ళిపోయినా వారి సేవ మన మధ్య నిలిచి ఉన్నది. భక్సింగ్ గారు కూడా అంతే, ఫాక్స్ గారు కూడా అంతే. నేను చిన్నవాడినిగా చూశాను. మా ఫాదర్
మీటింగ్స్కి వెళుతూ నన్ను తీసుకెళ్ళేవారు. కొన్నిసార్లు అనుకూలమైనప్పుడు తాటాకులతో మకాములు వేసి, తాటాకులతో పందిర్లు వేసి అనేక మంది వచ్చి ప్రాంతమంతటికి అదే మీటింగ్. దాని కొరకు వీరు ఈ వర్తమానికులు సిద్ధపడాలి. తెల్లవారుజామున బయటికి వెళ్ళి ఫాక్స్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. మా ఫాదర్ గురించి నేను చెప్పను, ఆయన కూడా ప్రార్థన చేసే ఆయన. వారు ఇద్దరు వర్తమానాలు అందిస్తుంటే ఆ సభంతటికి ఎంత క్షేమం కలిగేది. ఎందువల్ల? ప్రార్థన. నెహెమ్యా ప్రార్థన, నెహెమ్యా పని. మనం ప్రార్థన చేసి పని చేయాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. అప్పుడు పని చేయడానికి, సంఘాల్లో పని చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న నేను కట్టుచున్నానులే. మేము చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాం. పెద్దలు ఎలా మాట్లాడతారో మాకు బాగా తెలుసు. కొంతమంది మొదలు పెడితే అంతా నేననే మాట్లాడతారు. అసలు ఇక ఆ సంఘంలో ఎవరు లేనట్టు, ఎవరు ప్రార్థన చేయలేదు, ఎవరు పని చేయలేదు, ఎవరు ఏమి ఇవ్వలేదు అన్నట్టు. నేనే బ్రదర్, నేనే చేశాను బ్రదర్, నేను ఒప్పిస్తా బ్రదర్. అలా నైస్గా మాట్లాడతారు కొంతమంది. అంటే వేషధారులు అని అర్థం. నువ్వేనా చేసింది సంఘం పని? ఎంత అవివేకం అది! ప్రభు కృప వల్ల నెహెమ్యా మొత్తం పనిచేసి ఆ పనికి కారకుడిగా ఉన్నాడు. అంతా జరిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడో చూడండి. 6వ అధ్యాయం 16వ వచనం చివరి మాట నేను చదువుతున్నాను. ఏలయనగా జరిగినది చూచినప్పుడు వారు అధైర్యపడ్డారు అన్యులు. ఏలయనగా ఈ పని నా వల్ల జరిగినది అన్నాడా? లేదు, మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకోండి. బేతేల్లో పని జరిగితే, కర్మెల్లో పని జరిగితే, బెయేర్షెబాలో పని జరిగితే, బెరాకాలో పని జరిగితే, బేతెనులో పని జరిగితే, ఎక్కడ కానీ ప్రభు పని జరిగితే, షిలోహులో పని జరిగితే, ఈ పని మా దేవుని వలన జరిగినది అని తెలుసుకోవాలి. వ్యక్తికి ప్రాధాన్యత రావాలని ప్రయత్నం చేయడం అది చాలా పొరపాటు. అది ఎదుగుదల లేని అనుభవం, పిల్ల చేష్టలు అంటారు. ప్రభువులో ఎదిగినప్పుడు ప్రభువుకు మహిమ తేవాలని మనం పూనుకుంటాం. ఈ పని మా దేవుని వలన జరిగినది అన్నాడు. నేను ఇక్కడ తలంపు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. ఈ సమాచారం మేము గోడ కట్టుచున్న కట్టకుండా చేయాలని ప్రయత్నం చేశారు. 2వ అధ్యాయంలోనే 10వ వచనంలో ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చానని విని వాళ్ళ సొమ్మేమి ఈయన తీసుకోవడంలే, కానీ వారు బహుగా దుఃఖపడిరి అన్నాడు. ఎవరిని గురించి? నెహెమ్యాని గురించి. క్షేమము కలుగచేవాడు వచ్చాడు అంటే దుఃఖపడదు. అవునా? అది శత్రువు లక్షణం. వారు అమ్మోనీయుడైన టోబియా అను దాసుడు అన్నాడు. యెహోవా దయాళుడు అని అతని పేరుకు అర్థం, కానీ అతడు చాలా కఠినుడు. క్షేమము కలుగచేవాడు వచ్చాడని వారు దుఃఖపడ్డారు. ఆ తర్వాత మనం చూస్తే సన్బలటు కూడా ఏకీభవించి 2:19 చెప్పాడు. హోరోనీయుడైన సన్బలటు, అమ్మోనీయుడైన టోబియా, అరబీయుడైన గెషెము ముగ్గురు అయ్యారు. ఒకరికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు అయ్యారు. ముగ్గురే కాదు, ఇప్పుడు 4వ అధ్యాయం చూస్తే గోడ సగము ఎత్తు కట్టబడిన తర్వాత కూడా సన్బలటు, టోబియా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు వీరందరూ ఎవరు? పనికి విరోధులు, సువార్తకు విరోధులు ఉన్నారు, నిర్మాణానికి విరోధులు ఉన్నారు, సంఘానికి విరోధులు ఉన్నారు, సేవకు విరోధులు ఉంటారు. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రభు పని జరగడం, ఆత్మలు రక్షించబడడం, సంఘాలు కట్టబడడం సాతానుకి ఇష్టం లేదు. శత్రుత్వం అంటారు ఈ 3 తరగతుల వారు. ముఖ్యంగా సన్బలటు, టోబియా, గెషెము ముగ్గురు నాయకులుగా ఉన్నారు.
ఒక ప్రక్కన అంతకుముందు గ్రంథంలో జెరుబ్బాబెలు పని చేస్తున్నాడు, యెహోషువ పని చేస్తున్నాడు, హగ్గై పనిచేస్తున్నాడు, జకర్యా పనిచేస్తున్నాడు. వారందరూ ప్రభువు చేతిలో చక్కగా వాడబడుతున్నారు. ఎజ్రా పని చేస్తున్నాడు. వీరందరూ ఎజ్రా గ్రంథంలో మందిర నిర్మాణంలో కొంతమంది, మందిర సేవలో కొంతమంది వాడబడ్డారు. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా ఆయనను అనుసరించి భక్తి గల సహోదరులు ప్రార్థనలో ఉన్నారు, పనిలో ఉన్నారు. పనికి పూనుకుందాం, కట్టుటకు పూనుకొనుచున్నాము అని వారు జవాబు చెప్పారు. అట్లా పని ప్రారంభమైంది. తర్వాత చూస్తే ప్రారంభంలోనే శత్రువు ఆక్షేపణ చేసి అడ్డగించాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ 4వ అధ్యాయంలో శత్రువు యొక్క కార్యకలాపాలు పెరిగిపోయినాయి. చంపాలని, పని ఆటంకపరచాలని వారు ప్రయత్నం చేశారు అన్నాడు. పని ఆటంకపరచాలని 4వ అధ్యాయం 8లో చెప్పాడు. వారిని చంపాలని 4వ అధ్యాయం 11లో చెప్పాడు. ఎందుకు అంటే 2 రకాల ఆటంకాలు వారు ఎదుర్కొన్నారు. ఒకటి వెలుపలి వారి ద్వారా, సన్బలటు, టోబియా, గెషెము, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు, విరోధి సేన వారి ద్వారా. మరి ఒకటి లోపలి వారి ద్వారానే వారికి ఆటంకం కలిగింది. 10వ వచనం చదవండి. 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. యోధావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేము. ఎవరు? యోధావారు అంటే ఎవరు? మనము కట్టుటకు పూనుకొందాము అన్నవారే వీరు కదా. అనోరే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నది ఏమని? మనం గోడ కట్టలేము, వీ కెనాట్ బిల్డ్. సంఘాల్లో కొంతమంది తయారవుతూ ఉంటారు, జాగ్రత్త. ఏం బ్రదర్ ఆ పైన మనం ఎక్కడ చేయగలం బ్రదర్? మనం చేయలేం బ్రదర్, మనం చేయలేం అంటారు. ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించుకొని ముందుకు సాగుదాం అని రారు, అని చెప్పరు. మన దగ్గర అసలు సామర్థ్యం ఏముంది? మన ఆదివారం రాబడంత, ఇది ఎలా చేయగలం, అది ఎలా చేయగలం, వారికి ఏమి ఇవ్వగలం, వీరికి ఏమి ఇవ్వగలం, మీరు అది చెప్తూ ఉంటారు, ఇది చెప్తూ ఉంటారు, ఇవన్నీ ఎలా మనం చేయలేం నిరుత్సాహపరుస్తుంటారు. విన్నారా? 2వ అధ్యాయంలో కట్టుదము రండి అని పూనుకున్నవారే, కట్టుటకు పూనుకున్నామని చెప్పిన వారే ఇప్పుడు గోడ కట్టలేము. ఎందుకు? చెత్త విస్తారంగా ఉన్నది. అసలు ఆ డెబ్రిస్ ఉన్నదే, ఆ చెత్తనే మనం తొలగించలేం, ఇక గోడ కట్టగలం అన్నారు. అప్పటికి ఎంత కట్టబడింది? సగమెత్తు కట్టబడిందని 6వ వచనమేనా? 50% వర్క్ అయిపోయింది, ఓన్లీ 50% వర్క్ మిగిలింది. పోనీ 10%, 20% జరిగితే చాలా పని ఉన్నది, మనం చేయలేమనుకున్నారు, అది ఒక అర్థం ఉన్నది. 50% పని జరిగితే కూడా వారు అధైర్యపరచడానికే పూనుకున్నారు. సేవలో ఎప్పుడైనా ఆటంకాలు 2 రకాలుగా వస్తాయి, లోపలి వారి ద్వారా, వెలుపటి వారి ద్వారా. విశ్వాసులైన సహోదరులు, సహోదరులు ప్రభు పనిలో మనం చేద్దాం. మనకు శక్తి లేదు, కానీ ప్రభువు శక్తివంతుడు. ఆయనకు అప్పగించుకుందాం, ఆయనకు మొరపెడదాం, ఆయన నడిపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. అడుగువాటి కంటే అత్యధికంగా ఆయన చేయడానికి సమర్థుడు అని ధైర్యపరిచేవారు కావాలి సంఘాలు. విన్నారా? గోడ కట్టబడిందంటే ఎలా కట్టబడింది? 2లో ప్రారంభించారు, పూనుకున్నారు. 3లో రద్దీగా పనిచేశారు, దాని ఫలితంగా సగమెత్తు గోడ కట్టబడింది. అప్పుడు కూడా శత్రువు విడిచిపెట్టలేదు. శత్రువు విడిచిపెట్టడం. 6వ అధ్యాయంలో పనంతా పూర్తయితే కూడా అక్కడ కూడా శత్రువు యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 17వ వచనం ఒకసారి చూడండి, చదవండి. 6:17. ఆ దినాల్లో యూదుల ప్రధానులు
యూదుల ప్రధానులకును టోబియాకు ఏం సంబంధం? ఏం స్నేహం? అసలు ఏం పని? నో బిజినెస్. కానీ వారు ఏం చేస్తున్నారట? మాటి మాటికి పత్రికలు పంపుతూ వస్తున్నారు. అతడును వారికి పత్రికలు పంపుతున్నారు. అంటే వీరికి కాంటాక్ట్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. మీకున్నారో లేదో కానీ సంఘాల్లో కొంతమంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళకి విశ్వాసులతో కాంటాక్ట్స్ తక్కువ ఉంటాయి. మరి ఎవరితో ఉంటాయి? విరోధులతో ఉంటాయి, అన్యులతో ఉంటాయి, లోకస్తులతో ఉంటాయి, నమ్మని వారితో ఉంటాయి. మాటి మాటికి అతడు వారికి పత్రికలు పంపడం, వీరు అతనికి పత్రికలు పంపడం, అతని గుణాతిశయముల గురించి నా దగ్గర మాట్లాడుతూ వచ్చారు అని తర్వాత రాస్తున్నాడు. ఆ అధ్యాయాన్ని అలా ముగించాడు. అంతేనా? ఇంకా వెళ్తే 13వ అధ్యాయములో కూడా శత్రువుతో వారు పొత్తు పెట్టుకున్నారు. దేవుని మందిరంలో ఒక పెద్ద గది టోబియాకు రిజర్వ్ చేసి పెట్టారంట వాళ్ళు. ఎందుకు జరిగింది ఈ పని? ఆ రోజుల్లో నెహెమ్యా లేడు, ఉంటే జరిగేది కాదు. ఆయన జరగనివ్వడం. విన్నారా? తర్వాత ఇంకా అధ్యాయంలో రాశాడు, వారికి వీరికి వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రభు ఏం చెప్పాడు? మోయాబీలు కానీ, అమ్మోనీలు కానీ, అరబీలు కానీ, అష్డోదీలు కానీ, ఈ శత్రు జనానికి సంబంధించిన ఎవరితో మీరు వివాహాలు సంబంధాలు ఏర్పాటు చేసుకోకూడదు అని అంటే వారు మీరు కలవకూడదు అని ప్రభువు చెప్తే గోడ కట్టడం ద్వారా వారు వేరవుతున్నారు. కానీ వివాహాల ద్వారా ఏమవుతున్నారు? వారు ఒకటైపోతున్నారు. అంతే కదా? వివాహమైన తర్వాత ఏం చేస్తారు? అతని గుణాతిశయముల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు అన్నాడు. అంటే టోబియాకు గుణ అతిశయాలు ఉన్నాయా? ఏముంది అసలు టోబియాకు? టోబియాను గురించి నెహెమ్యా దగ్గర మాట్లాడవలసిన అవసరమే ఉంది? ఏమీ లేదండి. కారణం ఏమిటంటే అతడు వీరికి అల్లుడు, ఒకరు వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు అన్నాడు. దీని గురించి మనం ఇప్పుడు ఎక్కువ ధ్యానించలేము. కానీ మనము పిల్లల పిల్లలు ఎదుగుతుండగా వివాహ సంబంధాలు ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. 13:28 చెప్పాడు, ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులు ఒకడు హోరోనీయుడైన సన్బల్లటుకు అల్లుడాయను అంటున్నాడు. ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగజేసుకున్నాడు అని 13:4 చెప్పాడు. కాబట్టి ఒక ప్రక్కన టోబియాతో బంధుత్వం, ఇంకో ప్రక్కన సన్బల్లటుతో బంధుత్వం. నెహెమ్యా ఆయనతో కలిసి పనిచేస్తున్న పెద్దలను పోలి సహకరించేవారుగా, ప్రార్థనాపరులుగా, పడిపోయిన వాటిని కట్టేవారుగా లేరు. వీరు ప్రభు పనిని చెడగొట్టేవారుగా, పాడు చేసేవారుగా కనబడుతున్నారు. 4వ అధ్యాయానికి 2వ పేరాలో కూడా మనం చదువుకున్నాం. శత్రుత్వం పెరిగింది, విరోధి సేన బలం పెరిగింది. అయినను వారు ప్రభు మీద ఆధారపడి యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీరు యుద్ధం చేయండి, పని చేయండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు అని నెహెమ్యా వారిని ధైర్యపరిచాడు. ఇప్పుడు 3వ పేరాకు వద్దాం. 15వ వచనం ఊరికే చదువుకుంటూ మనం యోచనలు జ్ఞాపకం చేసుకుందాం. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు. శత్రువు యొక్క ఆలోచనలు వ్యర్థము చేసేవాడు ప్రభువే ఎప్పుడైనా, అది మనం నమ్మాలి. అనియు వారు వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చి, పనికి ఉత్తమమైన సూత్రం అదే. 200 మంది 300 మంది ఉండే సంఘాల్లో కూడా పని ఉన్నది, పరిచర్య ఉందంటే 10 మంది 15 మంది 20 మంది రావడం అబ్బురం. వచ్చేవారే వస్తూ ఉంటారు ప్రతిసారి. మరి మిగతా వారు ఏమవుతారు? రారు, తప్పించుకుంటారు. ప్రతివాడు పనికి వచ్చినప్పుడు, ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చినప్పుడు పని ఎంత సులువుగా ఉంటుంది ఆలోచన చేయ.
రక్షింపబడిన వారందరూ పరిచర్య చేయాలి, నమ్మిన వారందరూ పని చేయాలి, నమ్మిన వారందరూ సహకరించాలి, నమ్మిన వారందరూ ప్రార్థన చేయాలి, నమ్మిన వారందరూ ఈ పనిలో ఏకీభవించాలి. మాలో ప్రతివాడు అని చెప్తున్నాడు. ఎవరు చేయగలిగిన పని వారు చేయాలి. మాలో ప్రతివాడు గోడ దగ్గరికి వచ్చాడు అన్నాడు. 16వ వచనంలో ఇప్పుడు గోడ కట్టడం మాత్రమే కాక ఆయుధములు ధరించారు అని చెప్తున్నాడు. సగము మంది ఈటెలు, బల్లెములు, విండ్లు, కవచములు ధరించి వచ్చారన్నాడు. గోడ కట్టడానికి ఈట ఎందుకు, కవచాలు ఎందుకు అంటే ఎవరున్నారు? శత్రువులు. శత్రువు యొక్క ప్రయత్నాలు, శత్రువు యొక్క దాడి చూచి ఎవరు రెడీ, ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండడానికి ఒక ప్రక్కన తాపి పట్టుకొని మరొక ప్రక్కన ఆయుధాలు, కత్తి నడుముకు కట్టుకొని ఈటెలు ధరించి కవచములు ధరించి పని మాత్రం ఆపడం లేదండి. శత్రువు ఉన్నాడు, అప్పుడున్న శత్రువే ఇప్పుడు కూడా ఉన్నాడు, 2లో ఉన్నాడు, 4లో ఉన్నాడు. శత్రువు ఉన్నాడు కానీ వారు పని మానకుండా పని సాగిస్తూ వచ్చారు. నెహెమ్యా 4లో 17వ వచనంలో ఇంకా ఒక గొప్ప అనుభవం చెప్తున్నాడు. ఏమంటే దే వర్ వర్కింగ్ విత్ వన్ హ్యాండ్. గోడ కట్టువారు కట్టడం ఆపడం లేదు. ఈ పని బరువులు మోయువారు, బరువులు ఎత్తువారు ఒక చేతితో పని చేయొచ్చు, ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండరు. రెడీ ఫర్ వర్క్, రెడీ ఫర్ వార్. ప్రభు పిల్లలు ఎప్పుడైనా పనికి సిద్ధంగా ఉండాలి, పోరాటానికి సిద్ధంగా. పోరాటం అంటే ఎవరితో? ఒకరితో ఒకరు కాదు. నమ్మని వారు విరోధులు ఉన్నారే, వారు పనిని అడ్డగిస్తున్నప్పుడు మనము సిద్ధంగా ఉండాలని చెప్పాడు. 16వ వచనం, 16 కాదు 18 కదా. కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తి నడుముకు కట్టుకొని బిగించుకొని గోడ కట్టుచూ వచ్చాను. కత్తి రెడీగా ఉంది, తాపి రెడీగా ఉంది, గోడ కట్టుచూ వచ్చాను. బాకాబూదువాడు నా యొద్ద నిలిచెను అన్నాడు. వీరి గోడ నిర్మాణంలో, ప్రాకార నిర్మాణంలో బాకా పనిచేస్తున్నది. ద ట్రంపెట్ ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్, వైటల్ పార్ట్. బాకా ఊదేవాడు ఎక్కడున్నాడు? నా యొద్ద ఉన్నాడు అని చెప్తున్నాడు నెహెమ్యా. అంటే అర్థం ఏంటి? ఆ బాకా ఊదేవాడు నెహెమ్యా చెప్పినట్టు బాకా ఊదుతున్నాడు. ఆయన ఆలోచన ప్రకారం, ఆయన మార్గదర్శకత్వంలో బాకా ఊతుంది. బాకా శబ్దాన్ని వారు వినాలి. కత్తి కట్టుకోవాలా, తాపి పట్టుకోవాలా, చెవి అప్పగించాలా. దేనికి? బాకా నాదం ఎక్కడ వినబడితే అక్కడికి రావాలి. ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో 20వ వచనం, అక్కడికి రండి, మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు. వాట్ ఏ లీడర్! ఎంత చక్కని నాయకుడో చూడండి. నేను చేస్తాను అని చెప్పడం లేదు ఆయన, లేక నేను చూస్తా మీరు చేయండి అని చెప్పడంలే. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. బట్ యు పే అటెన్షన్ టు ద ట్రంపెట్ సౌండ్. వాక్య ధ్వనికి మీరు సిద్ధంగా ఉండండి, లక్ష్యం ఉంచండి. దేవుని వాక్యం వినబడుతుండగా దాని ప్రకారం లక్ష్యం ఉంచి ఎక్కడికి రావాలో మీరు అక్కడికి బయలుదేరి రండి అని ఆయన చెప్పాడు. పని మిక్కిలి గొప్పది. మనం గోడ మీద ఒకరెక్కడుంటే ఒకరు అక్కడున్నారు, ఒకరెక్కడుంటే ఒకరు అక్కడున్నారు, ఒకరికి ఒకరు ఎడముగా ఉన్నాము అన్నాడు. ప్రభు పని చేయాలంటే ఎలా ఉండాలి? మనమందరం ఒక చోట ఉండాలి, ఒక చోటికి సమకూడి రావాలి. ప్రార్థన అంటే రావాలి, పని అంటే రావాలి, సేవ అంటే రావాలి, పరిచర్య అంటే రావాలి, సాక్ష్యం అంటే రావాలి, కాటేజ్ మీటింగ్ అంటే రావాలి. మనము సమకూడి రావాలి. అవర్ యూనిటీ ఎవ్రీవేర్. అన్ని విషయాల్లో మన ఐక్యత ప్రాముఖ్యమైనది. 21వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఈ ప్రకారం ఆ ప్రకారం మేము పని యందు ప్రయాసపడితేమన్నాడు. ప్రభు పనిలో నిజంగా మనం ప్రయాసపడుతున్నామా? ధర్మల పనిలో ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నారు? ఆ వేడి ఉన్న స్థలంలో ఎంత కష్టపడుతున్నారు? అంత ఎత్తులోకి ఎక్కడం ఎంత కష్టపడుతున్నారు? మరి ప్రభు పనిలో ఎంతవరకు మనం కష్టపడుతున్నాం? ఆలోచించారా?
పని యందు ప్రయాసపడ. సంఘము కట్టబడాలంటే సులువుగా కట్టబడదు, ప్రయాసపడాలి. బ్రదర్స్ ప్రయాసపడాలి, సిస్టర్స్ ప్రయాసపడాలి, యవనస్తులు ప్రయాసపడాలి, కొత్తగా నమ్మిన వారు ప్రయాసపడాలి, ముందు నమ్ముకున్నవారు ప్రయాసపడాలి. పని యందు ప్రయాసపడ్డ. వీరు గోడగట్టిన విధానంలో ఎన్ని సూచనలు ఉన్నాయో ఆలోచన చేయి. మేము పని యందు ప్రయాసపడితిమి అన్నాడు. కొంతమంది ఎంత డ్యూటీ చేస్తున్నారో తెలుసా? ఆ వచనమే చూడండి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగ్గుపడే వరకు, అంటే సాయంకాలం 4 గంటలకా? నక్షత్రాలు ఎప్పుడు అగ్గుపడతాయి? సాయంకాలం. ఎవరో 7 గంటలు అంటున్నారు. 5 దాటాల, 6 దాటాల, 7 దాటాల, నక్షత్రములు అగ్గుపడే వరకు. అంటే వారిలో కంప్లైంట్స్ లేవు, ఫిర్యాదులు లేవు. ఏంటయ్యా ఇన్ని గంటలు పని చేస్తున్నావు, ఇక మాకు సంసారం లేదా, వంట పని లేదా, పిల్లలు లేరా, చూసుకోవద్దా, ఏంది ప్రభు పనని ఈ రకంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారా ధర్మంలో? నేను కొంచెం స్వతంత్రంగా మాట్లాడుతున్నా. ఉంటారు, జాగ్రత్త. చేసేవారిని చెరిపేవారు ఉంటారు, చేయగలవారిని చెరిపేవారు ఉంటారు. పనిలో ప్రయాసపడాలి. కొన్నిసార్లు 1 గంట ఎక్కువైతే, 1 అరగంట ఎక్కువైతే మేము టీ దాకా బయలుదేరుతాం. ఎప్పుడైనా ఈరోజు మా డ్రైవర్ గారు టీ కాపకుండా బయలుదేరి వచ్చాడు. ఆయన ఆపాల్సిందేనా అని కూడా అడిగాడు. మరి ఏమిటో ఈరోజు ధైర్యం మాకు తెలియదు. అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న మాటకి కూడా సరే కానీ పర్వాలేదు, ఏముంది, అది లేకపోతే ప్రాణం పోతుందా? పోదు కదా. ఉంటే సహాయం, అది వేరే సంగతి. లేకపోయినందుకు 6 నిమిషాలు 7 నిమిషాలు ఏమి మాకేమి కలిసి రాలే. తప్పక జరుగుతాయి అవి. పని యందు ప్రయాసపడాలి. కొన్నిసార్లు కొంచెం ఎక్కువైతే, కొన్నిసార్లు త్వరగా వెళ్ళిపోతున్నారు కదా. కనుక ప్రభు పనిలో మనము విసుగు చెందకుండా ఇష్టపూర్వకంగా గోడ కట్టే పని, సంఘాన్ని కట్టే పని, జీవితాలు కట్టే పని, కుటుంబాలు కట్టే పని, దీనిలో మనము ప్రయాసపడ. నక్షత్రములు అగుపడు వరకు ఈటలు పట్టుకున్నారు అని మళ్ళా వ్రాశాడు అదే వచనంలో కదా. 22-23 వచనాలు చూడండి. ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో ఎవరింటికి వారు వెళ్ళడానికి వీల్లేదు. ప్రస్తుతం మనం అపాయకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి, శత్రువులు ఉన్నారు కాబట్టి నో గోయింగ్ హోమ్, యెరూషలేములోనే బస చేయండి అన్నాడు. అప్పుడు వారు ఏం చేస్తారు? నైట్ డ్యూటీ చేస్తారు, రాత్రి కాపుగా ఉంటారు, డే డ్యూటీ చేస్తారు. ఏమండి ధర్మంలో ఈ 2 డ్యూటీలు చేసేవారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, నేను ఊరికి అడుగుతున్నా. పగలు రాత్రి మొత్తం 24 అవర్స్ చేసేవాళ్ళు ఉన్నారా? ఉంటారా ఎక్కడైనా? 24 అవర్స్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్లో 36 అవర్స్ లీవ్ ఇస్తారు వాళ్ళకి. మళ్ళీ మనమేమి ఊరికే బోనొచ్చేవాళ్ళం కాదు, తప్పకుండా దాన్ని రాబట్టుకుంటాం. ప్రభు పనిలో రాత్రి పగలు, రాత్రి పగలు. రాత్రి ఉంటారు, కాపుగా ఉంటారు, పగలు ఉంటారు, పని చేస్తారు. పగలు రాత్రి, పగలు రాత్రి పంచే అలాగ వారు పని పూర్తి చేశారని 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నేను కానీ ఆయనే మాదిరిగా ఉన్నాడు. మీరు చేయండి అయ్యా అని చెప్పి వెళ్ళిపోయేవాడు కాదేనా. నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఎవ్వరూ కూడా ఉదుగుకొనుటకు తప్ప మరి దేనికి నీ వస్త్రములు తీసివేయాలి. వేసుకున్న బట్టలు తీయడం, వాష్ చేయడం, ఆ పక్కన పెట్టడం అంతే. మళ్ళీ వేసుకున్న వస్త్రాలు వాటితో పనిచేసి మళ్ళీ ఉదుక్కోవడానికే తీయడం. ఎంతగా వారు ప్రయాసపడి ఆ పనిని పూర్తి చేయగలిగారో మనం గమనిస్తున్నాం. మేము గోడ కట్టుచున్న సమాచారం. ఎలా కట్టారు అంటే ఆ మొదటి వచనంలో ఉన్న మాట అది పెద్ద వివరం. అది మేము గోడ కట్టుచున్న ఆటంకాల మధ్య, వ్యతిరేకతల మధ్య, హేళన మధ్య, తిరస్కారం మధ్య, సమ్మెల మధ్య వారు పని కొనసాగించారు, పూర్తి చేశారు. ఈ పని మా దేవుని వల్ల జరిగింది అని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ కొద్ది తలంపులు ప్రభు మన కొరకు ఈ ఉదయకాలం
మనమున్న స్థలాల్లో ప్రభు పని నమ్మకంగా చేయడానికి సహాయకరంగా దీవించునుగాక.